రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన పిలుపు మేరకు ఇంతమంది వచ్చారంటే మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న ఐక్యత సుబ్రహ్మణ్యం గారికి, నాగశేషయ్య గారికి, మా సహచరులు వైఎన్రెడ్డి గారికి, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు, రాములు, మన సుధాకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది ఒక చిన్న బుక్ను పబ్లిష్ చేశాం, నీటి అవగాహన రాయలసీమ రక్ష అనేది. ఈ పుస్తకాలు అయిపోయి అయితే సాఫ్ట్ కాపీ అయితే ఉంది, మీకు అందరికీ రవీంద్ర గారికి నెంబర్ ఈ బుక్ సాఫ్ట్ కాపీ షేర్ చేస్తాను, మీరందరూ తీసుకోండి. పుస్తకాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ కూడా వచ్చే ఏర్పాటు తప్పకుండా చేస్తాం. ఇందులో ముఖ్యంగా మానశేషయ్య గారు నాకు మాట్లాడడానికి ఏం లేదని చెప్తూ ఐశ్వర్ సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలు మాట్లాడారు. అయితే ఇక్కడ వాళ్ళకు ఒక చిన్న అంశాలు మాత్రం నేను తప్పకుండా డిఫర్ అవుతున్నా. రైతులు పోరాటం చేయాలని చెప్పి ఐశ్వర్ సుబ్రహ్మణ్యం గారు చెప్తా ఉన్నారు. రైతులు ఇది రైతుల కోసం కాదు, ఈ పుస్తకంలో స్పష్టంగా రాశా, ఇది స్పష్టంగా రాశా, నీటి అవసరం కేవలం రైతులకేనా, నీరు లేకపోతే నంద్యాల పట్టణం కూడా ఇంత అభివృద్ధి చెందదు. అంటే వైద్యశాలలు కానీ, లేదా కళాశాలలు కానీ, పరిశ్రమలు కానీ, ఇవన్నీ రావాలంటే కూడా నీరు అవసరం. అంటే పిల్లల భవిష్యత్తు విద్య రావాలంటే కూడా, వైద్యశాలలు కావాలంటే నీళ్లు ఉంటేనే అక్కడ కాలేజీలు కూడా ఉంటాయి. మీకు చాలాసార్లు పాడుతా తీయగాలో బాలసుబ్రహ్మణ్యం గారు చెబుతూ, నీళ్లు లేక మా హాస్టల్కి సెలవులు ఇచ్చారని చెప్పిన పరిస్థితి మనకు గుర్తుంది. అంటే నీళ్లు లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా లేవన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. నీళ్లు లేకపోతే అంటే ఒక హాస్పిటల్ రన్ చేయాలన్నా, ఒక హాస్పిటల్ ఒక ప్రతి మనిషికి ఎన్ని నీళ్లు కావాలి, 400 లీటర్లు నీళ్లు ఉండాలి. నీళ్ళు లేకపోతే మీరు హాస్పిటల్ కూడా పెట్టలేని పరిస్థితి. అంటే మీకు యువతకు కావాల్సిన విద్య లేదు, జనానికి కావాల్సిన వైద్యం ఉండదు. అదేవిధంగా యువతకు రావాల్సిన ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలైనా సరే. ఈరోజు ఆత్మకూరు వారి ఫ్యామిలీలో జిన్నింగ్ మిల్లు జరుగుతూ ఉంది, అక్కడ ఎంతోమంది కూలీలు పనిచేస్తున్నారు. అదేవిధంగా అనేక సీడ్ కంపెనీలు పనిచేస్తున్నాయి, అనేక చిన్న చిన్న వ్యవసాయ ఆధారిత మిల్లు, రైస్ మిల్లు దగ్గర నుండి ఇవన్నీ పనిచేస్తున్నాయంటే వాటిలో కూడా ఉపాధి జరుగుతూ ఉంది, ఉద్యోగాలు కూడా జరుగుతున్నాయంటే నీటి ఉంటేనే ఆ పంటలు పండుతాయి, ఆ నీరు ఉంటేనే ఆ పరిశ్రమలు కూడా వస్తాయి. నీరు లేకపోతే కూడా పరిశ్రమలు లేని పరిస్థితుల నేపథ్యంలో నీరు అనేది రైతులపై అనేది ఒక మైండ్ లోని మీరు తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం. మనం అందరము కలిసి పనిచేస్తేనే, ఈరోజు రైతులు కాదు, ఇప్పుడు రైతుల వ్యవసాయం ఎలా ఉంటుందంటే, ఈ రోజు వాడు కలుపు తీయకపోతే రేపటికంతా అవుట్, వర్షం పడినా ఇంకో రోజుకో, లేదా ఈ రోజు ఇత్తనం వేయకపోతే రేపు ఇత్తనం అనుకుంటే ఆ రోజు వర్షాలు పడడమో, పదును తగ్గిపోవడమో పెరిగితే రాలేని పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా నంద్యాల ప్రాంతం నుండి గత 8 సంవత్సరాలుగా పిలిచినప్పుడంతా రైతులు అంతా వస్తున్నారు. రైతుల నుండి తగినంత సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తో పాటుగా యువత, నంద్యాల ప్రజలు కూడా, అంటే సమాజం కూడా కదిలి వస్తే ప్రభుత్వాలు మన వైపు చూస్తాయి. మీరు అనుకున్నట్టుగా ఈ ఉద్యమంలో మనకేం విజయాలు సాధించుకోలేదంటే చాలా తక్కువ, చాలా విజయాలు సాధించాయి. ఈరోజు 4 ప్రాజెక్టులు, తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రినివా, వెలుగొండ ప్రాజెక్టులకు అవి మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులు. రవి గారు అడిగారు నికర జలాలు అంటే ఏమి, మిగులు జలాలు అంటే ఏమి అనేది. అది ఒక పెద్ద సబ్జెక్టు. అంటే ప్రతి బచావ్ ట్రిబ్యునల్లో తప్పకుండా 100 ఏళ్లలో 75 సంవత్సరాలు ఎన్ని నీళ్లు వస్తాయని లెక్క కట్టారు. అంటే మీకు అర్థం కావాలనుకుంటే వాళ్ళు చాలా లెక్కలు తీసుకున్నారు. ఒక సంవత్సరంలో 4000 టీఎంసీ నీళ్లు వస్తాయి, 2వ సంవత్సరంలో 4200 టీఎంసీలు వస్తాయి, 3వ సంవత్సరంలో 3800 టీఎంసీలు వస్తాయి. ఇట్లా లెక్కేసుకొని 75 సంవత్సరాల వరకు తీసుకొని ఒక సంవత్సరంలో 2000 వస్తే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని లెక్క ప్రకారం రాసుకుంటూ వచ్చారు. పైన 4200 వచ్చింది పైన రాశారు, కింద వచ్చింది 4000 రాశారు, తర్వాత వచ్చిన సంవత్సరం 3800. అంటే ఇది వరుసగా అలాగే ఉండదు కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక సంవత్సరం 4500 వచ్చి ఉండొచ్చు, 4500 పైన రాసేస్తారు. రాసుకొని 75% సంవత్సరాల్లో ఎన్ని నీళ్లు వస్తాయని లెక్క కట్టారు. అంటే ఈ పైన ఉన్న 75 సంవత్సరాలు వచ్చే నీళ్లు ఎన్ని నీళ్లు ఉంటాయి, మిగిలిన 25 సంవత్సరాల్లో దీన్ని లీన్ పీరియడ్ అంటారు. ఈ 25 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల్లో 2060 టీఎంసీల నీళ్లు మనకు లభిస్తాయని లెక్క కట్టి ఈ నీటిని పంచారు. అంటే 100 ఏళ్లలో 75 సంవత్సరాలు తప్పకుండా 2060 టీఎంసీ నీళ్లు వస్తాయి కాబట్టి దాన్ని నికర జలాలు అన్నారు. మరి ఈ రిమైనింగ్ పీరియడ్ అంతా కూడా డెఫిసిట్ పీరియడ్ లో నీళ్లు తక్కువ వస్తాయి. ఆ నీళ్లు తక్కువ వచ్చినప్పుడు ఆ తక్కువ వచ్చేదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. ఎందుకంటే మనం పంచుకున్న విధానంలో పైన మహారాష్ట్ర, కర్ణాటక ముందు నీళ్లు పట్టుకున్న తర్వాత
మిగిలిన నీళ్ళు మనకు వస్తాయి కాబట్టి డెఫిసిట్ ఇయర్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఆ ఇబ్బందిని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి నేపథ్యంలో పర్లేదు అంటే ఈ 75 సంవత్సరాల్లో నీళ్లు తప్పకుండా వస్తాయి, 25% సంవత్సరాల్లో నీళ్లు తక్కువ వస్తాయి. దీన్ని నికర జలాలు అంటారు. మరి మిగులు జలాలు ఏంటి అని అంటే ఈ 2060 టీఎంసీలు యావరేజ్ ఇక్కడ చూస్తున్నారు కదా 75 సంవత్సరంలో. దీనికంటే పైన 2100 ఉంటుంది, దీనిపైన 2900 ఉంటుంది, దీనిపైన 3200 ఉంటుంది, దీనిపైన 4000 ఉంటుంది. ఈ 2060కి పైన ఉన్నది ఆ 40 టీఎంసీలు మిగులు జలాలు. ఈ పైన 2900 ఉన్నాయంటే ఇది 840 టీఎంసీలు మిగులు జలాలు. ఇట్లాంటి జలాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ లెక్క వేసిన దానికంటే కూడా నీళ్లు అదనంగానే వస్తూనే ఉన్నాయి. ఈ మిగులు జలాల మీద అంటే అదనంగా వచ్చిన జలాల మీద ఆధారపడి తెలుగుగంగ ప్రాజెక్టు, హంద్రి నివాస జల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టు, జిఎన్ఎస్ఎస్ కట్టుకున్నాం మనం. ఈ ప్రాజెక్టులు ఏవైతే మిగులు జలాల మీద కట్టారో ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరు. అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలుగుగంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు కట్టారు. మిగిలిన ప్రాజెక్టులంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా కట్టుకుంటూ పోయారు. ఏ ఉద్దేశంతో చేశారంటే దీన్ని ఈ మిగులు జలాలు కావాలంటే ఏం చేయొచ్చు మనము, ఏం చేయొచ్చు, దీనికి నీళ్ళని వేరే చోటు నుండి సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని నీళ్లు మిగుల్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది కృష్ణానది, ఇది శ్రీశైలం ప్రాజెక్టు, ఇది నాగార్జున సాగరు, ఇది పులిచింతల, ఇది ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు 3 కాలువలు వస్తాయి. ఇది ఇక్కడ గోదావరి నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఈ కుడికాల ద్వారా 20 టీఎంసీలు నీళ్లు తీసుకురావడం వల్ల ఈ నీళ్లు మిగిలితే శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఇక్కడ మనం అనుకున్న జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ హంద్రి నిల్వ కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ లేదా టీజీపీ తెలుగుగంగ ప్రాజెక్టు కానీ తెలంగాణలో కట్టిన 3 ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టంపాడు, ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా నీళ్లు కావాలి. ఎన్ని నీళ్లు కావాలి అంటే 220 టీఎంసీలు నీళ్లు కావాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు దుమ్ముగూడెం అనే ఒక పథకాన్ని కూడా పెట్టి నాగార్జున సాగర్కు సప్లిమెంట్ చేయడానికి నీళ్లు తీసుకురావాలనుకున్నారు ఆయన. దుమ్ముగూడెం ప్రాజెక్టు, దుమ్మగూడెం నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు. అంటే దీని ద్వారా 165 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇస్తాం. దీని ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఇస్తాం. ఈ 80 టీఎంసీల్లో గతంలో ఒక ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకి ఇవ్వాల్సి వస్తే 45 టీఎంసీలు మిగులుతుంది. కాబట్టి ఈ దుమ్మగూడెం ద్వారా మిగిలి 165 టీఎంసీలు, ఈ 40 టీఎంసీలు కలిపితే 210 టీఎంసీలు నీళ్లు వస్తే దీనికి నికర జలాలు ఇవ్వచ్చు. అంటే శ్రీశైలం నుండి కృష్ణా జలాల బదులుగా నాగార్జున సాగర్ వాడుకుంటే ఆ నీటిని శ్రీశైలం ప్రాజెక్టులు నిలబెట్టుకొని మనకి ఇవ్వచ్చు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేసి ఆయన ముందుకు పోతున్న నేపథ్యంలో అన్ఫార్చునేట్ గా దురదృష్ట కొద్దీ 2009లో ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత కాలక్రమేణా జరిగిన అంశాల్లో మనకు రాష్ట్రం విడిపోయింది 2014లో. 2014లో విడిపోయినప్పుడు స్పష్టంగా అసెంబ్లీలో పార్లమెంట్ లో ఒక మాట చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తామన్నారు. అంటే ఏమి, ఈ 7 ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ తో సహా 7 ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు అండ్ దుమ్మగూడెం నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు కూడా కొనసాగిస్తామన్నారు. ఈ 2014 రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్ గా చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టును ఎత్తేసారు. అంటే ఎన్ని నీళ్లు పోయినాయి, 165 టీఎంసీలు వచ్చే ప్రాజెక్టు పోయింది. మరి ఎవరు మాట్లాడాలి ఈ ప్రాజెక్టు గురించి? ఎవరు మాట్లాడాలి? రాజకీయ పార్టీ మాట్లాడేది. విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, దానికి సహకరించిన బీజేపీ పార్టీ మాట్లాడలేదు, నేను రెండు కన్నులంటూ అటు తెలంగాణ ఇవ్వాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు, వైసీపీ పార్టీ మాట్లాడడం లేదు, కమ్యూనిస్టులు మాట్లాడడం లేదు. అంటే అర్థమవుతున్నది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా రాయలసీమ పక్షాన లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ అంశాన్ని స్పష్టంగా రాయాల్సిన పత్రికలు కూడా రాయడం లేదు.
అంటే పత్రికలు కూడా మన వెంబడి లేవు అనేది అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు లేవు, పత్రికలు లేరు, ఇంకా కేంద్రంలో ప్రభుత్వాలు ఇవన్నీ ఏ ప్రభుత్వాలు లేని నేపథ్యంలో ఎవరు మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలి? అలాగే సర్కారు గారు ముఖ్యమంత్రులు అందరు మన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ లోపం ఏంటంటే ఈరోజు ఐఎఫ్సెట్టి సుబ్రహ్మణ్యం గారిని దశరథరామరెడ్డి గారికి లోపం. మనం ఈ విషయాలు తెలుసుకోకపోవడం, మన గురించి ఎవరో లేనప్పుడు మనమే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు మాట్లాడాలని అర్థమైపోయింది ఈ 13 ఏళ్ల కాలంలో. దానికి కూడా ఉదాహరణలు చెప్తాను. కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రాజెక్టు కావాలని ఎన్నిసార్లు అడిగినా కూడా అది ముందుకు పోలేదు. కానీ ఈ 4 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, తెలుగొండ ప్రాజెక్టు, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, వెలుగొండ ప్రాజెక్టులను రాష్ట్రీకరించడంలో అనుమతించిన ప్రాజెక్టులు అంటే దానికి అనుమతి లేదు అని చెప్పి కేఆర్ఎంబి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో నోటిఫికేషన్ లో రాశారు. దాన్ని 2021లో ఇచ్చారు. అది కరెక్ట్ గా రాష్ట్రం విడిపోయిన 2014 విడిపోతే జూన్ 2వ తారీఖు నుండి కొత్త రాష్ట్రాలు ఏర్పడితే 2 కొత్త రాష్ట్రాలు 60 రోజుల్లో ఏర్పాటు చేయాల్సిన విధి విధానాల్లో 7 సంవత్సరాల తర్వాత విధి విధానాలు ఏర్పాటు చేశారు. మన కేఆర్ఎంని ఏర్పాటు చేయండి అని అడుగుతున్నాం. కేఆర్ఎం అంటే ఒక రెఫరీ లాంటి వాడు. రెఫరీ వాళ్ళు ఎవరు అడుగుతారు? రవీంద్ర గారు వీకున్న ప్లేయర్ అడుగుతారా, గట్టిగా బలమైన ప్లేయర్ అడుగుతారా? వీకున్న ప్లేయర్ మనం అడిగాం, అయ్యా మాకు వాడు కాలుతో అడ్డకాలు వేస్తున్నాడు, లేదా మేడబెట్టి దోగుతున్నాడు, చెవులు అవుతున్నాడు అని వాడు ఉంటే మనకి ఏదో రక్షణ ఉంటుందని చెప్పి అడుగుతున్న సందర్భంలో కేఆర్ఎంపి వద్దుకో అన్నారు. కృష్ణా డెల్టా వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా కూడా అని అడ్డేసుకుంటూ 7 సంవత్సరాలు ప్రమాణం చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కేఆర్ఎంపి నోటిఫై చేస్తూ 2021 నవంబర్లో రిలీజ్ చేస్తే ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవు అని అన్నారు. మరి మిగులు జలాల మీద కడుతున్న ప్రాజెక్టులు అనుమతులు లేవంటే ఆ ప్రాజెక్టులు పూర్తిగా ఆ ప్రాజెక్టులో అప్పులు నిధులు రావు, ఎక్కడ రావు. మరి రాజశేఖర రెడ్డి గారు దీనికి అష్యూర్ వాటర్ తీసుకోవడానికి దుమ్మగూడెం నాగర్సార్ టెలిఫోన్ ప్రాజెక్టు అనుకున్నారు. ఆ ప్రాజెక్టు బంద్ అయిపోయింది. మిగులు జిల్లాల మీద ప్రాజెక్టులకు అనుమతులు లేవంటే ఎవరు పోరాటం చేయాలి? ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదన్నా. ఇది అన్ని వేదికల మీద వాళ్ళు ఆ పార్టీలు పెట్టిన వేదికల మీద కూడా మాట్లాడొచ్చాం. ఎవరు మాట్లాడలేదు. వెలుగొండ ప్రాంతంలో ఉన్న ఉద్యమ నాయకులు కూడా మాట్లాడలేదు. కేవలం రాయలసీమ సాగునీటి సాధన సమితి, ఇక్కడ మనతో కలిసి పనిచేస్తున్న ప్రజా సంఘాలు 5 మీటింగ్లు, 5 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు మొట్టమొదటిగా కడపలో స్టార్ట్ చేశాం. మాకు అన్ని చోట్ల బలం లేదు. రవీంద్ర లాంటి వారిని అక్కడ అడిగి మీటింగ్ పెట్టమంటే భారతీయ కిసాన్ సంఘాలు ఒక మీటింగ్ పెట్టారు. అందరూ తీసుకొచ్చి రౌండ్ టేబుల్ పెట్టాం. తిరుపతిలో మనమే మీటింగ్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్యలో నేను పనిచేశాను కాబట్టి వాళ్ళు పెడుతూ మన పేరుతో ఆ మీటింగ్ కండక్ట్ చేశారు. పుట్టపర్తిలో లోచర్ల పెద్దారెడ్డి వాళ్ళ మెమోరియల్ ట్రస్ట్ తో కండక్ట్ చేశాం. అదేవిధంగా అనంతపూర్ రాయలసీమ సాంస్కృతిక వేదిక తరఫున మీటింగ్ ఏర్పాటు చేసి నవంబర్లో ఒక సత్యాగ్రహం చేస్తే అప్పుడు కదిలికి వచ్చింది. నా సత్యాగ్రహం చేశాం నవంబర్ 4వ తారీఖు అనుకుంటా. నవంబర్ నెలలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఎండలు కూర్చున్నాం ఆ రోజు. అది విచిత్రమైన రోజు. ఆ రోజు విపరీతమైన ఎండ. మేము శామైన కూడా అది వేసుకుని కూడా తప్పేసుకున్నాం. మధ్యాహ్నం 2 గంటల వరకు మా మీద ఎండ పడుతుంది. 4 గంటలకు వర్షం పడింది. అదే రోజు ఇరిగేషన్ సెక్రటరీ గారు లెటర్ రాస్తారు, ఇవి అన్ని అనుమతించిన ప్రాజెక్టులు రాష్ట్ర చట్టంలో ఉన్నాయి, అనుమతి ఇవ్వండి అని. ఆ లెటర్ రాయడానికి వాళ్ళకి 1 సంవత్సరం రోజులు పట్టింది మనం ఉద్యోగం చేస్తే. మరి మన దగ్గర అనేక మంది ఉద్యమ నాయకులు, ఈరోజు రాజకీయ నాయకులు ఇళ్ళలో కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడిన పని అయిపోయేది, వాళ్ళు మాట్లాడడంలా. మరి రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు. మరి మేమే మాట్లాడేమంటే మీ సహకారం అన్నా. మీరందరూ కూడా వచ్చిన సహకారంతో ఆ రోజు పిలిచిన వెంటనే వచ్చిన వాళ్ళతో చేసుకుని అది విజయం సాధించుకుని వచ్చాం. అదేవిధంగానే ఇప్పుడు ఆ మిగులు జలాలకు సంబంధించిన ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ హంద్రీవా, గాలేరునగిరి, వెలుగొండ ప్రాజెక్టులకు మిగులు జలాల మీద కట్టుకుంటున్న ప్రాజెక్టులకు ఈరోజు నీళ్ళు ఎక్కడి నుండి రావాలి? వెలుగొండ ప్రాజెక్టు లేదు, దుమ్మగూడెం ప్రాజెక్టు లేదు. దుమ్మగూడెం నాగార్జునసాగర్ టెలిఫోన్ ప్రాజెక్టు గురించి మర్చిపోయారు. హంద్రీనివాస్ ఉజ్వల స్రవంతి, జిఎన్ఎస్ఎస్ కు నీళ్లు ఎక్కడి నుండి రావాలి? టీజీపీకి ఎక్కడి నుండి రావాలి? లేదా వెలుగొండ ప్రాజెక్టుకి ఎక్కడి నుండి రావాలి? దీని గురించి ఆలోచన లేదు. పోలవరం ప్రాజెక్టు వస్తే రాయలసీమ అంతా సస్యశ్యామలం అని ఒక మాట మాట్లాడుతూ మన వేదిక మీదకి అన్ని రాజకీయ పార్టీలు కూడా మన దగ్గర కూడా అర్పించారు. ఎన్ని నీళ్లు మిగులుతాయనుకున్నాం? పోలవరం వస్తే 80 టీమ్స్ మిగులితే అందులో 35 కర్ణాటక, మహారాష్ట్రకి ఇస్తే 45 టీమ్స్. మనకు కావాల్సిన అన్ని కూడా ఈ ప్రాజెక్టు అన్ని కలిపితే 227 టీమ్స్ నీళ్లు కావాలి. 40 టీమ్స్ లో పంచగలుగుతామా? లేదు. తెలంగాణకు హక్కు లేదు దీంట్లో.
ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తున్నప్పుడు, రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు డీమ్ టు బి గివెన్ కన్సెంట్ విత్ తెలంగాణ స్టేట్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకుంటుంది అన్న కండిషన్ పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు. అటువంటిప్పుడు పోలవరం ప్రాజెక్టు వచ్చే లాభాలన్నీ నష్టాలని మనమే అనుకున్నప్పుడు ఈ 40 టీమ్స్లు మనకు కావాలి. హండ్రీనివాకు 40 టీమ్స్లు కావాలి, GNSS కు 38 కావాలి, వెలుగొండ ప్రాజెక్టుకు 29 టీమ్స్లు కావాలి, నెల్లూరు ప్రాంతాన్ని వదిలేస్తే వెలుగొండకు 42 కావాలి. మరి ఎక్కడికి వస్తాం దీన్ని? సరే, పంచడానికి అవకాశం ఉన్న 45లో తలా ఒక 10 టీమ్స్లు డ్రింకింగ్ వాటర్కి ఇవ్వండి అని చెప్పి అడిగాము. అంటే డ్రింకింగ్ వాటర్ పేరుతో ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకొని పోవచ్చు అని చెప్పి అడిగిన సందర్భంలో మనకు ఇవ్వాలంటే ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. అంటే మనం ఎక్కడ అనుకున్నాం? పోలవరం ప్రాజెక్టు ఇక్కడ గోదావరి మీద పోలవరం కడుతున్నాం. ఇది ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టా స్టార్ట్ అవుతుంది. కృష్ణా డెల్టాకు ఈరోజు మోడరేషన్ అయిన తర్వాత వాళ్ళకి 151 టీమ్స్ నీళ్ళు కావాలి. ఇక్కడ నుండి 80 టీమ్స్లు పోలవరం కుడికాల ద్వారా 80 టీమ్స్లు వస్తాయి. 220 టీమ్స్లు ఉత్తరాంధ్రకు, గోదావరి ఆంధ్రకు వెళ్ళిపోతాయి నీళ్లు. అంటే మనకు వచ్చే నీళ్ళు 20 టీమ్స్లు మాత్రమే. 20 టీమ్స్లు ఇక్కడికి వస్తాయి. ఇది శ్రీశైలం ప్రాజెక్టు, ఇది నాగార్జున సాగరు, ఇది పులిచింతల. మరి ఇప్పుడు దీని చట్ట ప్రకారం కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన నీళ్లు ఇక్కడ తెలంగాణ నుండి ఒక 3 నదులు ప్రవహిస్తాయి ఇక్కడికి. మూసీ నది, పాలేరు, మున్నేరు. ఈ నదుల ద్వారా 101 టీమ్స్ను బచావుకు కేటాయించింది. అంటే నీళ్లు కూడా కృష్ణానది అంటే ఒక చోటు నుండి కాదు, కృష్ణానది పారుతూ అన్ని చోట్ల ఉపనదులు కలుపుకుంటూ వస్తుంది. భీమా కలుస్తుంది, మన వేదవతి నది కలుస్తుంది, హంద్రి నది కలుస్తుంది, తుంగభద్ర నది కలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ నుండి వచ్చే మూసి, పాలేరు, మున్నేరు నదులు కూడా కలుస్తాయి. ఈ నది నుండి వచ్చే 101 టీమ్స్ని వీళ్ళు కేటాయించారు. మిగిలిన 80 టీమ్స్లు మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఇవ్వాలి. అర్థమైందనా? వీళ్ళు కేటాయించింది 181 అయితే మోడరేషన్ లో 29 టీమ్స్లు దీన్ని ఆధునీకరణ చేస్తే 29 టీమ్స్ సేవ్ అవుతాయి అనుకుంటే వీళ్ళకి కావాల్సింది 152 టీమ్స్లు ఇక్కడ కావాల్సింది. మరి 80 టీమ్స్లు పోలవరం కుడికాల నుండి 80 టీమ్స్లు వస్తే ఈ 80 టీమ్స్లు ఆదా అవుతాయనే కదా మనం అనుకున్నది, అంతే కదా? అంటే ఈ ట్యాప్ నుండి ఇస్తున్నామంటే ఈ ట్యాప్లు బంద్ చేసుకొని ఈ నీళ్లను, ఈ మిగిలిన నీళ్లు 80 టీమ్స్లో కర్ణాటకకు పోయిన తర్వాత 45 టీమ్స్ల నీళ్లను ఈ 4 ప్రాజెక్టులకు, మన 4 ప్రాజెక్టులకు ఇచ్చుకోవాలి, అంతే కదా? ఇప్పుడు రవి గారి ఇంటికి మీకు బాగా అర్థం కావాలంటే, రవి గారి ఇంటికి ముందు వైపు లైన్ ఉంది, వెనకాల వైపు స్ట్రీట్ ఉంది. ఆయనకు ముందు వైపు నుండి పైప్ లైన్ ఇచ్చారు. ముందు వైపు మనమంతా ఉన్నాం, మన రామకృష్ణ, నేను, సుబ్రహ్మణ్య గారు, మనకంతా కుళాయిలు ఎక్కువ ఉన్నాయి, ప్రెజర్ ఎక్కువ ఉంది అని చెప్పి వెనకాల వైపు కాలువ మీద ప్రెజర్ లేరయ్యా, నువ్వు వెనకాల నుండి పైప్ వేస్తాను, వెనకాల పైపు నుండి తీసుకోండి అంటే ముందు వైపు పైప్ తీసేయాలా ఉంచాలా? తీసేయాలా? కనుక ఈ పైపును క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇక్కడ నుండి తీసుకుంటే ఈ నీళ్ళు ఇక్కడికి వస్తాయి. వెనకాల సుబ్రహ్మణ్యం గారి ఇంటికి, రామకృష్ణ ఇంటికి, నా ఇంటికి నీళ్లు వస్తాయి. ఇది క్లోజ్ చేయండి అని అడిగాం. దీనికి క్లోజ్ చేస్తూ దీన్ని చట్టపరమైన అనుమతులు ఇవ్వండి అని చెప్పి మా వైఎన్రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు మొన్న ఎలక్షన్స్ ముందు వస్తే. ఆయన కళ్ళు ఉరువురు చూశారు. మీకు నీళ్లు కావాలా, చట్టం కావాలా, పత్రం కావాలా అని అడిగారు. తెలుసా మీకు? ఆ వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. పత్రం కావాలా అని అడిగారు. మీకు ఎప్పుడు పత్రాలు కావాలంటారు? నీళ్లు ఇస్తే మీకు నీళ్లు తీసుకోరా అని. మరి ఈ నేపథ్యంలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది కట్టుకున్నప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు తయారు కాకపోయినా పట్టిసీమ అనేది ఒకటి కట్టారు ఇక్కడ, ఎత్తిపోతల పథకం. పట్టిసీమ ద్వారా 80 టీమ్స్ నీళ్లు వస్తున్నాయి. పట్టిసీమ ద్వారా మరి ఈ నీళ్లు వస్తున్నాయి కదా, ఈ పత్రం ఇవ్వండి అని అడిగాం మనం. ఈ తాత్కాలిక ప్రాజెక్టు కింద పట్టిసీమ కడుతుంటే ఇది 2016లో మొదలుపెట్టి 2017లో పూర్తి చేశారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్టు కడుతున్నప్పుడు 2000 కోట్ల రూపాయలు ఖర్చు అన్నారు. దీనికి అందరూ వ్యతిరేకించారు, కృష్ణా డెల్టా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. మనం ఒక్కరిమే సపోర్ట్ చేశాం. రాయలసీమ సాగుబడి సమితి మన ఉద్యోగాలంతా మీరు కట్టుకోండి అయ్యా, కట్టుకొని ఆ నీళ్ళు అక్కడ తీసుకుని ఈ మాకు ఇవ్వండి అని. 2000 కోట్ల పోయినా ఈ నీళ్లు మనకు వస్తాయి కదా అని సపోర్ట్ చేశాం. ఆ మీటింగ్ లో కూడా విజయోత్సవ సభలకు మనం పిలిస్తే కలెక్టరేట్ పోయి మాట్లాడొచ్చాం. శహబాజ్ చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా చేశారు, ఆ నీళ్లు మాకు కేటాయించండి అంటే పలకలేదు. మొన్న ఎలక్షన్స్ ముందు అడిగినా కూడా కళ్ళు ఉరిమిరుగు చూశారు. మరి ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కృష్ణా డెల్టాకు రావాల్సింది 101 టీమ్స్లు ఈ నది నుండి వస్తాయనుకున్నాం. మూసి, పాలేరు, మున్నేరు నుండి
జూన్ 18, 19, 2015లో కేఆర్ఎంబి మీటింగ్ జరిగింది ఢిల్లీలో. కేఆర్ఎంబి మీటింగ్ జరిగినప్పుడు ఇది బాగా వినాలని మీరు. కేఆర్ఎంబి మీటింగ్ జరిగినప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అక్కడ పోయి, మాకు ఇక్కడ 20 టీమ్స్ నీళ్లు మాత్రమే వస్తున్నాయి, మిగిలిన నీళ్ళు మేము నాగార్ సాగర్ నుండి తెచ్చుకుంటామని ఒక పంచాయతీ పెట్టాడు అక్కడ మీటింగ్లో, కేఆర్ఎంబి మీటింగ్లో. వాళ్ళ హక్కున్న 101 టీమ్స్ ఇక్కడ నుండి తీసుకోవాలి, వచ్చినా రాకపోయినా అక్కడ నుండి తీసుకోవాలి. దీనికోసం పులిచింతల అనే ఒక రిజర్వాయర్ కట్టాము. ఇక్కడ 45 టీమ్స్ కెపాసిటీతో కట్టాము. ఇది 1.5 టైం నిండుతుందంటే 54 టీమ్స్ల నీళ్లు ప్రతి సంవత్సరం వస్తాయి అక్కడికి. 54 వస్తాయి, ఇంకా 50 టీమ్స్ ఈ నదిలో పారుతూ ఉంటుంది నీళ్లు. అంతేకాకుండా పట్టిసీమ నిర్మాణంలో 80 టీమ్స్లో కట్టినా కూడా వాళ్ళు 100-120 టీమ్స్ డ్రా చేసే కెపాసిటీతో డ్రా చేసుకున్నారు దాన్ని, ఆ ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పారు, 20 టీమ్స్ బదులు 120 టీమ్స్ డ్రా చేసేవని చాలా సందర్భాల్లో చెప్పాడు. అంటే వాళ్ళకి ఈ 100 టీమ్స్లు, ఈ 50 టీమ్స్లు అయితే వాళ్ళ కోట చేరిపోయింది కదా, ఎండిపోయింది కదా. మరి ఇది కాదని చెప్పి మాకు 20 టీమ్స్లు నీళ్లు వస్తున్నాయని చెప్పి అడిగిన వాళ్ళు ఒక పత్రాన్ని సృష్టించుకున్నారు జూన్ 18, 19, 2015లో. కేఆర్ఎంబి ముద్ర వేసి తెలంగాణ వాళ్ళు అపోజ్ చేశారు, అయ్యా మీకు 101 టీమ్స్లు వస్తున్నాయి కదా, ఇక్కడ మీరు ఎలా తీసుకుంటారు అని అంటే, ఇక్కడ పైన జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది మనకు శ్రీశైలానికి పైన, ఇక్కడ భీమా ఎత్తిపోతల పథకం ఉంది. భీమాకు ఈ కృష్ణా డెల్టా మోడరైజింగ్ చేసినప్పుడు 20 టీమ్స్లు మిగులుతాయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు భీమా ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టారు. ఆ పథకం పూర్తయింది, వాళ్ళు ఎత్తిపోసుకొని నీళ్లు వాడుకుంటున్నారు. ఇప్పుడు వాటర్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం తెలంగాణలో ఈ మా మోడరైజేషన్ అంతా పూర్తి కాలేదు, దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి, 10,000 కోట్లు ఎంతో ఖర్చు అవుతాయి, ఆ డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ మీద పేచి పెట్టారు. అంటే మన వీధి పంచాయతీల్లో రామకృష్ణ మీద ఇద్దరు కొట్లాడుకుంటే రామకృష్ణ వీక్ పాయింట్ ఏదైనా తెలిస్తే ఆ వీక్ పాయింట్ మీద మాట్లాడుతూ వీక్ పాయింట్ నమస్కారం పెడతానా, నీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టినట్టుగా తెలంగాణ వాళ్ళ సంతకం పెట్టేసి మీ ఇష్టం వచ్చిన నీళ్ళు తెచ్చుకోండి అని అన్నారు. అంటే మనకు చట్టబద్ధంగా పట్టిసీమ నుండి వచ్చే నీళ్లకు పత్రం ఇవ్వమంటే ఇవ్వని ప్రభుత్వం మనకు హక్కు లేని చోట పత్రాన్ని క్రియేట్ చేసిందంటే ఇది ఎవరి గొప్పతనం అన్నా, ఎవరి చేతకాంతనం చెప్పాలన్నా, మన అవగాహన రాహిత్యం. ఇది ఈ పత్రం నాకు 2015లో ఈ నిర్ణయం జరిగితే నాకు 2022 వరకు తెలియదు, ఉద్యోగం చేస్తున్నా నాకు. ఇది మన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొన్ని అంశాలు లేవనెత్తితే, దేవుడు ఆదినారెడ్డి నీకు హైదరాబాద్ విజయవాడ డాక్యుమెంట్స్ ఇప్పిస్తానన్నప్పుడు ఆ డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్ దొరికింది నాకు. అంటే ఆ డాక్యుమెంట్లు కూడా బయటికి రాకుండా వాళ్ళు పత్రాలు సృష్టించుకుంటూ మనం పత్రం అడిగితే కళ్ళు ఉరివిరివి చూస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి ఇప్పుడు మనం? అంటే ఈ ప్రాంతానికి అన్యాయం అయితే స్పష్టంగా జరుగుతూ ఉంది. మనకు హక్కుల కోసం పత్రం ఏమంటే ఇవ్వడం లేదు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు, పోతూ ఉన్నాయి. ఇంకొక అంశం అన్న చెప్పారు, సుబ్రహ్మణ్యం అన్నే, మనకు 23 ప్రాజెక్టులు అని. ఆ 23 ప్రాజెక్టులు ఏంటో నాకు తెలియదు అన్న, మనకు 23 ప్రాజెక్టులు ఇచ్చారు అని. ఇది ఒక పెద్ద 23 ప్రాజెక్టులు అని అన్నారు సుబ్రహ్మణ్యం గారు. మీ 23 ప్రాజెక్టులు కానీ 50 ప్రాజెక్టులు అనుకోండి, రాయలసీమలంతా కూడా. రాయలసీమ అన్ని ప్రాజెక్టులకు గెలిపి, అంటే నికర జలాలు ఉన్న ప్రాజెక్టులకు గెలిపి 133.70 టీమ్స్ నీటి కేటాయింపు. అంటే మీ అన్ని ప్రాజెక్టులు ఎంత లిస్ట్ వస్తుందో తెలుసా అన్న? ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, భైరవాన్ కుప్ప, గాజువిన్న ప్రాజెక్టు, తర్వాత మైనర్ ఇరిగేషన్, ఇవన్నీ కలిపి 133. ఎన్ని ప్రాజెక్టులు? 1, 2, 3, 4, 5, 6, 7. ఇది కాకుండా ఇప్పుడు మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులు ఈజీపీ, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, వెలుగొండ, ఇది మార్కాపురం ఏరియా కూడా. దీంట్లో కూడా ఏం చేశారంటే హెచ్ఎన్ఎస్ఎస్ ను కూడా అందుకోన ఒక ప్రాజెక్టు కింద, గొల్లపల్లి ఒక రిజర్వాయర్ ఒక ప్రాజెక్టు కింద పేపర్లో, ఈ రిజర్వాయర్లన్నీ మారూరు ఒక ప్రాజెక్టు కింద, ఇలా విడగొట్టుకుంటూ మనకు ప్రాజెక్టులు బ్రహ్మాండంగా అనుకుంటూ చూపించుకుంటూ వచ్చారు. జిఎన్ఎస్ఎస్ లో గండికోట ఒక భాగం కింద. మీరు ఈ సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సింది, కృష్ణా డెల్టాకు చట్టబద్ధమైన కేటాయింపులు 181.2 ఒక ప్రాజెక్టు. మీ ప్రాజెక్టులకు అన్నిటి కలిపండి, ఈ నికర జలాలు ఉన్న ప్రాజెక్టులు 133 ప్రాజెక్టులు అనేది ఇన్ని ప్రాజెక్టులు కనబడతాయి. ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, తెలుగంగా అని నీళ్ల కేటాయింపులు ఎన్ని వచ్చాయి. అదేవిధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు 244 టీమ్స్. ఎక్కడున్నా ఉన్నాం మనము? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు?
1956లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పెట్టారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ కలిసిన తర్వాత కట్టారు. 1953లో రాష్ట్రం ఏర్పడే ముందు కృష్ణా నది మీద, తుంగభద్ర నది మీద రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత అన్నారు. ప్రథమ ప్రాధాన్యత అంటేనే మనం సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ చరిత్రలో కూడా పొట్టి శ్రీరాములు గారి చరిత్ర రాస్తున్నప్పుడు కూడా మన చరిత్ర గురించి ఎక్కడ రాయరు, ఎవరు కూడా అర్థం కాకుండా. ఆ చరిత్రలో మనము సహకరించకపోతే రాష్ట్రం వచ్చే ప్రసక్తే లేదు. పొట్టి శ్రీరాములు గారు ఉద్యోగం చేసింది మద్రాసును రాజధానిగా కావాలని ఉద్యోగం చేశారు ఆయన. మద్రాసు కూడా దీనికి రాజధానిగా ఇవ్వాలి తెలుగు రాష్ట్రానికి. మరి ఈ నేపథ్యంలో 1953లో మనకు రావాల్సిన ప్రాజెక్టు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు, ఈ రోజు ఏదైతే సిద్ధరేశ్వరం అనుకుంటున్నామో అక్కడ ఆ ప్రాజెక్టు వచ్చి ఉంటే మనకు ఈ 264 టీమ్స్ నీళ్ళు అక్కడికి పోకుండా మనకు 150-160 టీమ్స్ నికర జలాలు వచ్చిండేవి. ఈ ప్రాజెక్టును వద్దని 1953లో వద్దని 1956లో నాగార్ సార్ కట్టించుకుంటే మనకు మిగిలినది ఏం గతి అయింది? ఈ 133 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో అదే నికర జలాలు గతి అయింది. ఈ నీళ్ళను కూడా పోగొట్టుకున్నాం. కనుక సుబ్రహ్మణ్యం మీరు ఈ కన్ఫ్యూజ్ అవ్వద్దు 30 ప్రాజెక్టులు 40 ప్రాజెక్టులు అని. ఒక్క ప్రాజెక్టు కృష్ణా డెల్టాకు 181, ఒక నాగార్జున సాగర్ 264, మన ప్రాజెక్టులన్నీ కలిపి ఇవన్నీ 133, మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులన్నీ కలిపి ఒక 120 టీమ్స్ వస్తాయి, 120-118 వస్తాయి. మరి దీనికి నీళ్లు ఎక్కడ అంటే దాని గురించి వస్తే 45 టీమ్స్ వస్తాయి. 45 టీమ్స్ లో కూడా మోడీ గారు తెలంగాణలో అధికారంలోకి రావాలని ఈ నీటిని కూడా పునఃపంపిణీ చేయాలన్నాడు. ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చాడు. అక్టోబర్ 4వ తారీఖున ఒక క్యాబినెట్ నిర్ణయం చేసి మోడీ గారు ఎందుకు చేశారు? తెలంగాణ ఎలక్షన్స్ ముందు 2023లో అక్టోబర్ 4వ తారీఖున అక్టోబర్ 4, 2023లో మనకు రాష్ట్ర విభజన చట్టంలో ప్రాజెక్టుల వారీగా నీటి పంపకం అన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి పంపకం కొనసాగించాలన్నారు. తక్కువ వచ్చినప్పుడు అంటే ఆ 25 సంవత్సరాల పీరియడ్ లో ఎట్లా పంచుకోవాలనేది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది, తక్కువ వచ్చినప్పుడు ఈ రెండే ఉన్నాయి. సెక్షన్ 89A, 89B. రాష్ట్ర విభజన పార్లమెంట్ సాక్షిగా జరిగిందన్నా ఢిల్లీ రోడ్లలో జరిగిందా? పార్లమెంట్ లో జరిగింది. ఒక చట్టం ప్రకారం జరిగింది, కాన్స్టిట్యూషన్ ప్రకారం జరిగింది. అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ కూడా, అంటే కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ లో KWT1 బచావత్ ట్రిబ్యునల్ కూడా పార్లమెంట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన KWT2లో నిర్ణయాలు జరిగాయి. 2002లో పార్లమెంట్ లో దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కు. 2000కు ముందు నీటి పంపకం జరిగిందని పునఃసమీక్ష చేయకూడదని. అంటే దీనికి వ్యతిరేకంగా, రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఈ నీటిని కూడా పంచడానికి చేస్తూ క్యాబినెట్ నిర్ణయం చేసుకున్నారన్న. ఎప్పుడు? అక్టోబర్ 4, 2023. దీని గురించి ఎవరు వ్యతిరేకించాలి? ఎవరు వ్యతిరేకించాలని? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అధికారంలో, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాలి. అక్టోబర్ 4 క్యాబినెట్ నిర్ణయం జరిగి పేపర్ రాత్రి 5:30 మా సుధాకర్ ఫోన్ చేశాడు. అన్న ఏందో టీవీలో వస్తుంది చూడన్నా. ఆ రోజు బాగా అలసిపోయినాను సుధాకర్, రేపు పొద్దున పేపర్లో వస్తే చూస్తాను అని చెప్పాను. ఈ లోపు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి శ్రీకాంత్ అని ఆయన ఫోన్ చేసి, సార్ మీరైనా స్పందిస్తారా దీని మీద అని అడిగాడు. మీరైనా స్పందిస్తారా అని అడిగాడు. అంటే నాకు కొంత బాధ అనిపించింది. సార్ టు బి ఫ్రాంక్, మా సుధాకర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, నేను చూడలేదు, మీ దగ్గర ఏదైనా క్లిప్పింగ్ ఉంటే పంపించండి అని అంటే వెబ్ న్యూస్ లో ఉన్నది ఒక మాట పంపించాడు. ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మార్చారు. ఇంతే ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఉన్న వెబ్ న్యూస్ లో. ఈ లోపల మా అబ్బాయి తీసుకొచ్చి హిందూ వెబ్ న్యూస్ చూపించాడు. దాంట్లో 2 కీలకమైన పాయింట్లు కనపడ్డాయి. తెలంగాణ ఇచ్చిన లెటర్ మీద రెస్పాండ్ అయ్యి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మార్చారు అని. ఆ మార్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో డిస్క్లోజ్ చేయలేదు. అర్థమేంటన్నా? క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్టేట్ మినిస్టర్ బయటకు వచ్చి ఏం మార్చామో ఏం జరిగిందో చెప్పాలి. అది డిస్క్లోజ్ చేయలేదు. తెలంగాణ వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద మేము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మార్చామని. నేను రవీంద్ర కొట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ రామకృష్ణ గారికి పంచాయతీకి వస్తే నా మాట ఒకటి విని తీర్పిస్తావా, ఇద్దరు మాట వింటారా? ఇద్దరు మాట వినాలి కదా. ఎవరు చేసింది నిర్ణయం? దేశానికి తండ్రి లాంటి వాడు. ఎందుకు? రాజకీయంగాలో తెలంగాణలో గెలవడం కోసం. మరి 4వ తారీఖు నిర్ణయం జరిగితే వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. 5వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన నోరిప్పి కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళు వెయిట్ చేసేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రెజర్ పెడితే ఏమైనా మార్చుకుందాం అని చెప్పి డిస్క్లోజ్ చేయలేదేమో అని అనుకుంటున్నాను. ఏం జరిగిందో తెలియదు.
6వ తారీఖున వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ చేశారు. ఈయన 5వ తారీఖు ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటే, మరి ఆ నేపథ్యంలో మనం అందుకొని చాలా మీటింగ్లు పెట్టుకున్న తర్వాత సిపిఐ వాళ్ళు మనకు సపోర్ట్గా వచ్చి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టారు, కడపలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, మార్కాపులో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, విజయవాడలో 30 గంటలు దీక్ష చేశారు. చేసిన సందర్భంలో కడపలో మాట్లాడుకుంటుంటే ఒక పెద్ద ఆయన పుల్లారెడ్డి అని, మీరు ఇట్లే మాట్లాడుకుంటుంటారా, తీర్మానాలు చేస్తారా అని అంటే, మనం పోరాడతాం, దీనికి ప్రధాన ప్రతిపక్షం సపోర్ట్ చేస్తే మనకేమైనా ముందుకు పోతుంది అంటే మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారితో అని రామకృష్ణ గారితో చెప్పాను. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు, వాళ్ళ అంశాలు వేరే ఉన్నాయి. రాయలసీమ అనేది ఏ రాజకీయ పార్టీ దృష్టిలో లేని అంశం. కాబట్టి ఈ రోజు మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. విషయం సబ్జెక్ట్ అర్థమవుతే, మన వైపు ఎవరెవరు ఉన్నారు అనేది ఒకటి అర్థమవుతే మనం ఏం చేయాలో మనం చేసుకోవచ్చు. స్పష్టంగా మన మనసులో నుండి ఏ రాజకీయ పార్టీ మన వెంబడి లేదు, ఏ పత్రికలు మన వెంబడి లేవు అనేది స్పష్టంగా అర్థమవుతే మనము వండర్స్ క్రియేట్ చేయొచ్చు. దీంట్లో అనుమానం లేదు. ఈ రాజకీయ పార్టీలు ఎలక్షన్లకు రావాల్సిందే. మనం ఏకతాటిగా ఒక అడుగు అరిస్తే ఖచ్చితంగా ఇటువైపు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఇదే అంశాలు చేసుకుంటూనే రేపు మే 31 తారీఖున సిద్ధేశ్వర ఉద్యమాన్ని 9వ వార్షికోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ అనేక అంశాలు నాకు కళ్ళు ఉరువురు చూశారు, మీరు పత్రం ఎట్లా సృష్టించుకున్నారు, సూటిగా మాట్లాడదామన్నారు ఆ రోజు. అదేవిధంగానే కనుక ఆ కార్యక్రమానికి మద్దతుగా నంద్యాల నుండి మీరంతా కూడా సమాజం అంతా కదిలి వస్తే తప్పకుండా ప్రభుత్వాలు విడాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ మా వైపు రావాల్సిన వస్తుంది. మనం మాట్లాడకుండా ఉంటే ఎవరు మాట్లాడాలి? ఈ రోజు ఈ రాయలసీమను బతికించుకోవడమా చెడగొట్టుకోవడమా మన చేతుల్లో ఉంది. మనం చేసుకున్నాంలే, చిన్న చిన్న విజయాలైనా మనం సాధించుకున్నాం. గుండెల రిజర్వాయర్ కోసం ఎవరు పట్టించుకోకపోతే మనం వెళ్ళిపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి డిపిఆర్ అనుమతులు ఇచ్చారు. మన ఒత్తిడితో చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారు, కానీ దానికి ముందు తీసుకుపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఈయన కూడా నిధులు కేటాయించలేదు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా ఒకటే ఒక మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంతకుముందు సుబ్రహ్మణ్యం గారే చెప్పారు. ఏ అంటే ఏమన్నా, ఏ అంటే ఏమి? అమరావతి. పి అంటే పోలవరం. ప్రతి సోమవారం పోలవరం అన్నారు. ఈ మాట అన్నప్పుడు మీకేమనిపించింది అన్న? ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని ఆంధ్రప్రదేశ్ వాసులుగా మీకేమనిపించింది? ఏమనిపించింది? అంటే మనల్ని ఏ విధంగా చూస్తున్నారనేది అర్థమైందా? మనల్ని కించపరుస్తున్నారని అర్థం కాలేదా? ఎప్పుడన్నా భావన వచ్చిందా? మనల్ని కించపరుస్తున్నారు అన్న భావన ఎప్పుడైనా వచ్చిందన్న? మీలో ఆ భావన వస్తే మనకు మంచి రోజులు వస్తాయి. ఆ భావన రాకుండా తల ఎత్తుంటే మనం ఏం చేయలేదు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటే ఇది అంతా కలిపితే 12% కూడా లేదన్న రాయలసీమలో. రాయలసీమలో 42% భూభాగం ఉంది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలు ఇంకొక 23% ఉన్నాయి. 65% బాగలేకపోతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా? ఆలోచించాలి ఒకసారి. 65% బాగలేకపోతే ఈ రాష్ట్రం బాగుంటుందా? కనుక మీరు కించపరుస్తున్నారు అనే మాటను వేరే విధంగా మనం చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మే 31 రోజు తీసుకుపోయే కార్యక్రమంలో ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదు, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఈ మాట మాట్లాడదామా? ప్రతిరోజు మాట్లాడదామా? ఏమైనా ఈ మాట మాట్లాడదాం? ఇదే స్లోగన్తో ఇంటింటికి ఒక స్టిక్కర్ను నంద్యాలలో ఉన్న 45 వార్డులో ప్రతి ఇంటి మీద స్టిక్కర్ పడాలి. ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదు, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. అందరికీ కాకుండా ఎట్లా జరుగుతుంది అనేది ఒక మాట చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండు విషయాలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాం. ఈరోజు హండ్రీ నివా కాలువ ద్వారా, సార్ ఇప్పుడు ఎస్ఆర్బిసి నుండి ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు బాగా తెలిసే ఉంటుంది. హండ్రీ నివా కాలువ 3850 క్యూసెక్కులతో, అంటే అంకెలు చెప్పకూడదు అనుకున్నాను, చెప్పని పరిస్థితి వస్తుంది. 3850 క్యూసెక్కులతో 40 టీఎంసీల నీళ్లు 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నా. అంటే ఒక్క టీఎంసీతో 15,000 ఎకరాలకు. ఇది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. అందులో 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. దాంట్లో ఎవాపరేషన్ లాస్, ఎండలో రాయలసీమ గుండా పోవాలి. 3850 క్యూసెక్కులకు ఈ అంశాలు పక్కన పెడదాం. ఇది ఎట్లా జరిగింది, ఈ 15,000 పక్కన పెడదాం. 600 కిలోమీటర్లు పక్కన పెడదాం. 3850 క్యూసెక్కులు చేయాల్సిన దాంట్లో 2012లో భగీరథ యాత్ర చేసి జాతికి అంకితం చేశారు. మొదటి ఫేజ్ పూర్తి అయిపోయిందని.
అంటే గొల్లపల్లి వరకు పూర్తి అయిపోయిందని. అంటే 1,98,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని చెప్పి 2012 నవంబర్లో భగీరథ యాత్ర చేశారు. మరి 3,850 క్యూసెక్లు పారుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో చూస్తే 1,500 క్యూసెక్లు ఎంతో పారుతున్నాయంట. దానికి కొంత డబ్బులు ఏదో రిపేర్ చేస్తే 2,000 క్యూసెక్లకు వచ్చింది. అంటే 3,850 క్యూసెక్లో మళ్ళీ కొంత రిపేర్ చేసిన తర్వాత సగం కెపాసిటీకి వచ్చింది. మన ప్రశ్న ఈరోజు సార్ చెప్పాలి, ఎస్ఆర్బీసీలో 3,850 క్యూసెక్లకు డబ్బులు ఇచ్చారా కాంట్రాక్టర్కు, 1,800 క్యూసెక్లకి డబ్బులు ఇచ్చారా? 3,850 క్యూసెక్లకు డబ్బులు ఇచ్చి ఉంటే ఏ రాజకీయ నాయకుడు ఏ అధికారి ఇన్వాల్వ్ అయ్యారు? సిబిఐ రిపోర్ట్ చేసి వాళ్ళని ఎందుకు పట్టుకోకూడదు? రాజకీయ నాయకులందరూ అరెస్ట్ చేస్తున్నారు కదా ఈరోజు, నన్ను తిట్టారు, నన్ను బూతులు తిట్టాని. ఇది కీలకమా? వ్యక్తిగతమైన దేశాల గురించి పట్టించుకోవాలా ప్రభుత్వాలు? ఈ అంశాలు మన ఇంట్లో చెప్పాలి. 3,850 క్యూసెక్లు 2,000 క్యూసెక్లు పారుతుందంటే నేను అడిగాను, అయ్యా 2,000 క్యూసెక్లకు పారుతుందంటే అక్కడక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటే కూడా కాలం అంతా 3,850 ఉంది, ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటే కూడా నీళ్లు పారవు. ఇట్లాంటి అబ్స్ట్రక్షన్స్ ఏమంటే పారడం లేదంటే అట్లాంటిది ఏం లేదండి, కాలం అంతా ఇదే పరిస్థితి అన్నారు. మరి కాలం అంతా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఆ ఇంజనీర్లను, ఆ కాంట్రాక్టర్లను, ఆ రాజకీయ నాయకులను కారణం చేసి మీరు ఎందుకు వాళ్ళు జైలుకు పంపించడం లేదు? ఎందుకు కేసు పెట్టడం లేదు? అంటే ఈ నాయకుడు ఆ పార్టీలో ఉంటాడు, ఆ నాయకుడు ఈ పార్టీలో ఉంటాడు, ఈ కాంట్రాక్టర్ అక్కడ ఉంటారు. నష్టపోతున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే కాదన్నా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే కాదు. ఎందుకు చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదని మీరు అర్థం చేసుకోవడానికి రెండో అంశాన్ని బాగా చూడాలి. 80 టీఎంసీల నీళ్లను పోలవరం కుడికాలువ ద్వారా తీసుకురావడానికి కాలం దువ్వారు. పట్టిసీమను కాలువ కూడా టెంపరీ ప్రాజెక్ట్ కింద పట్టిసీమను దువ్వారు. 8,500 క్యూసెక్కులతో పంపులు పెట్టారు. అక్కడ 80 టీమ్స్ల బదులుగా 120 టీమ్స్ను కూడా తీసుకురాగలిగారు వీళ్ళు 120 రోజుల పంట కాలంలో. అదే హంద్రీనివాలో 3,850 క్యూసెక్కులు చేసిన దాంట్లో 1,400 నుండి 2,000 పారుతుంటే 20 టీమ్స్లు కూడా 90 రోజుల నుండి 120 రోజుల్లో తీసుకురాలేకపోతున్నాం. మరి ఇక్కడ 8,500 క్యూసెక్కుల్లో కాలంను సమర్థవంతంగా చేసి 80కి బదులు 50% అదనంగా కాలువలు తీసుకుపోతున్నారంటే ఆ ప్రాంతంలో అన్యాయం జరగలేదు. అదేవిధంగానే పోలవరం కుడి కాలువ 17,500 క్యూసెక్కులతో తవ్వారు. మీరు 80 టీమ్స్లో ఏం తీసుకొచ్చేది? రెండంతలు 8,500కు 2 అంతలు వెడల్పుగా కాలువలు తవ్వుతూ R&R ప్యాకేజ్ ఇస్తూ డబ్బులు ఖర్చు పెడుతూ ప్రతి సోమవారం పోలవరమే అంటూ ఈ ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తున్నప్పుడు మన ప్రాజెక్టులో ప్రతి ప్రాజెక్టు మంగళవారం బుధవారం అనాలి కదా, అనాలా? మరి అనట్లేదు అని అంటే మనము గ్రహించడం లేని విషయాలు. మన ఇంట్లో రవీంద్ర గారు ఒక మాట చెప్పారు, నాకు వచ్చినప్పుడు చాలా సంతోషం ఇస్తుంది. ఈ అమ్మవార్షాలు కట్టించుకోవడానికి ఇక్కడ మహిళలంతా కూడా వైశ్య కుటుంబంలో ఉన్న వాళ్ళు 100-200 రూపాయలు ఇచ్చి 300 ఇచ్చి 500 ఇచ్చి ఇంత పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే ఆ స్త్రీ శక్తిని మీరు గ్రహించారా? ఒక్కసారి గ్రహించారా? మీ ఇంట్లో ఈ విషయం చెప్పండి. 4 ఇక్కడ 3,850 క్యూసెక్కులు చదివిన కాలంలో 1,400 క్యూసెక్కులు మాటలు పారడం ఏంటి? 40 టీమ్స్లో 20 టీమ్స్లో పారడం ఏంటి? ఆ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులంతా సేఫ్ గా ఉండడం ఏమి? ఇక్కడ 8,500కు 20 టీమ్స్ పారాలంటే 120 టీమ్స్ నీళ్ళు ఎలా పడుతుంది? దాని మెయిన్ కాలువ ఏదైతే అసలైన పర్మనెంట్ కాలువ ఉందో 2 అంతలు వెడల్పు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టారు? ప్రతి సోమవారం పోలవరం అని చెప్పిన వాళ్ళు ప్రతి మంగళవారం బుధవారం ఈ ప్రాజెక్ట్ ఎందుకు అనడం లేదు? మనం చెప్దామన్నా చెప్పడానికి ఈజీగా ఉందా? కష్టం ఉందా? ఈ విషయం కష్టం ఉందా? ఏం లేదు కదా. మరి ఈ సందర్భంలో మరి బడ్జెట్ గురించి ఒక విషయానికి వస్తే ఈరోజు అమరావతి 3 ఏళ్లలో పూర్తి కావాలి, పోలవరం 3 ఏళ్లలో పూర్తి కావాలి అంటున్నాం. ఈ రోజు హంద్రీనివాస్ కానీ, గాలేబ్ నగర్కి కానీ, తెలుగు కానీ ఇచ్చిన ప్రాజెక్టులకు ఈ రోజు ఇచ్చిన డబ్బుల ప్రకారం 20 ఏళ్ళైనా పూర్తి కావాలన్నా. రవీంద్ర గారు ఎన్ని ఇల్లు కట్టించారో నాకు తెలియదు కానీ సుబ్రహ్మణ్య గారు మీరు ఇల్లు కట్టించారా? సార్ మారం చేసే మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టించారా? కట్టించి ఎన్ని రోజుల్లో కట్టించారు ఇల్లు? 2 ఏళ్లలో కట్టించారు, 3 ఏళ్లలో. 40 ఏళ్ళు కట్టిస్తే ఎట్లుంటుంది మన ఇల్లు మొదలుపెట్టి గుణాదులు తీసి 40 ఏళ్ళు కట్టించుకుంటే ఇక్కడ నుండి ఎప్పుడు అక్కడ నుండి వెళ్ళి ఇక్కడ పడిపోదా? మన ప్రాజెక్టులన్నీ 40 ఏళ్ళు అయినాయి సార్ మొదలుపెట్టి. ఏది హెచ్ఎన్ఎస్ఎస్ 2003లో 2009లో ఎన్టీఆర్ గారు ఇచ్చారు. మరి తెలుగుగంగ ప్రాజెక్టు 2005లో ఎన్టీఆర్ గారు చేశారు. మనం అంతా పూర్తి అయింది అనుకుంటున్నాం. కర్నూలు జిల్లా వరకే పూర్తి అయింది సార్, పూర్తి కాలేదు. కడప జిల్లాకు పోవడానికి
వెలుగోడు నుండి మద్రాస్ కాలువ 5,000 క్యూసెక్లు పోవాలంటే నీళ్లు పడడంలా, బ్రహ్మసాగర్కి నీళ్లు పోవు. ఎప్పుడో కర్మగాలి లేదా అదృష్టం కొద్దీ 150 రోజులు 200 రోజులు శ్రీశైలం నీళ్లు వస్తే సన్న పెద్దన పోయి నిండుతుంది. కానీ 30 రోజులు 40 రోజులు వరద ఉన్నప్పుడు బ్రహ్మసాగర్ నీళ్లు పోవు. మరి డిజైన్ ప్రకారం ఆ రోజు మన కరువుగొండ ఉద్యమం చేసింది కూడా రాయలసీమకు నీళ్లు ఇస్తూ మీరు మద్రాసుకు నీళ్లు తీసుకుపోవాలన్నాం. ఎక్కడి నుండి తీసుకుపోవాలన్నాం మనం? ఎక్కడి నుండి తీసుకుపోవాలన్నారు? రాయలసీమ పంట పొలాలకు నీళ్లు ఇస్తూ, తాగడానికి నీళ్లు ఇస్తూ మద్రాసు నీళ్లు తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తే, మీకు ఇది ఐడియా ఉందన్న పోతిరెడ్డిపాడు నుండి నీళ్ళు ఎట్లా వస్తాయో ఐడియా ఉందా? ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్. ఇక్కడ పోతిరెడ్డిపాడు భూమి 841 అడుగుల ఎత్తులో ఉంటుంది అలా, సముద్ర మఠానికి 840 ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మనం పోతిరెడ్డిపాడు గేట్లు పెట్టుకున్నాం, 885 అడుగులు ఎత్తు పెట్టుకున్నాం. ఈ లెవెల్లో అంటే శ్రీశైలంలో నీళ్లు ఉంటే ఇదంతా మునిగిపోయి ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ ఇక్కడెక్కడో ఉంటుంది, చాలా కొండల్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుండి దాదాపు 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 885 క్యూసెక్ ఉన్నప్పుడు 44,000 క్యూసెక్ నీళ్లు వస్తాయి. 841 లెవెల్ ఉన్నప్పుడు గేట్లు నీళ్లు అవుతుంటాయి, కానీ వచ్చే నీళ్లు 0. 851 ఉన్నప్పుడు ఒక 5,000 క్యూసెక్లు వస్తాయి. ఇట్లా లెవెల్ పెరిగే కొద్దీ పెరుగుతూ పోతాయి నీళ్ళన్నీ కూడా. అంటే మీకు బాగా అర్థం కావాలంటే రామా వాటర్ ఫిల్టర్ లో ఇంతకుముందు ఎవరు వాడలేదు, కానీ ఇంతకుముందు ఒక 20 ఏళ్ల కింద రామా వాటర్ ఫిల్టర్ లో నీళ్లు ఫుల్గా ఉన్నప్పుడు పొలాయి ప్రెజర్ బాగా వచ్చి తొందరగా నిండుతుంది. అదే తక్కువైపోతే ఏం చేస్తాం? ఇట్లున్న ఫిల్టర్ను ఇట్లా వంచుకొని నీళ్ళు తీసుకుంటాం. ఈ పోతిరెడ్డిపాడు వంచడానికి రాదు, అది గట్టిగా సిమెంట్ తో కట్టిస్తున్నారు కాబట్టి అది అట్లే ఉంటుంది, నీళ్ళు రావు. మరి ఇక్కడ నుండి మనం తీసుకుంటే పోతిరెడ్డిపాడు నుండి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ అనేది నీళ్లు వస్తాయి. ఇక్కడ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ఉంటుంది. ఇక్కడ నుండి 3 రెగ్యులేటర్స్ ఉంటాయి. మన మెయిన్ కాలువ నుండి మన రెగ్యులేటర్స్ పెట్టుకుని ఒక ఉదానికి పోయినట్టుగా ఇది తెలుగుగంగ ప్రాజెక్టుకి పోతుంది. ఇది నిప్లవాగులోకి పోతుంది. ఇది నిప్లవాగు, దీన్ని ఎస్కేప్ ఛానల్ అంటారు. అంటే ఏదైనా ఈవెన్చువాలిటీ ఉండి నీళ్లు వరద వచ్చినప్పుడు తప్పించడానికని పెట్టింది. ఇది ఎస్ఆర్బిసి అండ్ జిఎన్ఎస్ఎస్ 2, అంటే ఇక్కడ ఒక రెగ్యులేటర్ ఉండి 2 కలిపి ఉంటారు, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వెలుగోడు రిజర్వాయర్ నుండి ఈ కాలువను మద్రాస్ కాలువ అంటారు. మద్రాస్ కాలువ నుండి బ్రహ్మసాగర్కి నీళ్లు పోవాలి. ఈ కాలువ 5,000 క్యూసెక్లకు పోవాలంటే పోదు. ఇది 5,000 10,000 చేయొచ్చు కదా, ఈ నీళ్లు తీసుకుపోరు. మరి తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కాల. ఈ ప్రాజెక్టు చేస్తూనే ఉన్నారు, ఎంట్రవాడ గారు మొదలుపెట్టిన రోజు నుండి చేస్తూనే ఉన్నారు. మీకు ఇంకో విచిత్రమైన పరిస్థితి అంటే వెలుగోడు రిజర్వాయర్ కంప్లీషన్ రిపోర్ట్ ఈ రోజు వరకు ఇవ్వాల. వెలుగోడు రిజర్వాయర్ కంప్లీషన్ అయిందని ఈ రోజు ఇవ్వాల. దాని చుట్టూ 6 ఎకరాల సర్ప్లస్ కాలువ కూడా తేవాలి. అవన్నీ జరగదు. ఆ అంశాలు పక్కన పెట్టుకుంటే ఈ వెలుగోడు రిజర్వాయర్ లో పోవాల్సిన కాలువ కూడా నీళ్లు పోకుంటే మద్రాసు నీళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారు? ఈ నిపుణులు బాగా వదిలి చేసి రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇక్కడ నీళ్లు పోవు కాబట్టి ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, స్పిల్వే గేట్ ఉంటుంది. ఇది గాలేరు మీద కట్టి ఉంటారు. మన వెలుగోడు రిజర్వాయర్ గాలేరు నది మీద ఉంటుంది. గాలేరు నదిలోకి వదిలేస్తారు. ఈ నిపుణులు కూడా గాలేరులో కలుస్తుంది. కలిసి దాంతో వచ్చి మన కుందులోకి వస్తుంది. కుందులోకి వచ్చి నెల్లూరుకి నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే ఈ వదిలే నీళ్ళన్నీ నెల్లూరుకి తీసుకుపోయి మద్రాసుకి ఈ విధంగా తీసుకుపోతూ దీన్ని నాశనం చేసి పెట్టారు. ఈ నీళ్ళు రా. మరి ఈ ప్రాజెక్టు ఇది పూర్తి చేసి ఇక్కడంతా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలనుకుంటే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన నిధుల ప్రకారం 20 ఏళ్ళైనా పూర్తి కాదు. ఈ లోపుగా ఈ కాలువ పడిపోతుంది, ఇది పడిపోతుంది మన ఇంటిలాగానే. మరి ఏం చేయాలి దీనికి? మరి మాటలు చెప్తుంది ఎన్ని డబ్బులు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం అంటున్న నేపథ్యంలో మనం ఈ విషయాలన్నింటినీ కూడా, అంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, ఈ విషయాలను సమగ్రంగా మీరు ఇంటి దగ్గర చెప్పగలిగితే ఏమేమి చెప్తారన్నా? 4 విషయాలు. మన ఎంబడి ఏ రాజకీయ పార్టీ లేదు, ఎవరు మనతో మాట్లాడేవాడు లేడు, రాష్ట్ర విభజనలో అంశాలను మాట్లాడడానికి విభజించిన వాడు లేడు, దానికి సపోర్ట్ చేసిన వాడు లేరు, 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నవాడు లేడు, లేదా ఈ ప్రాంతం నుండి జగన్ రాయలసీమలో 3 రాజధానులు పెట్టి సస్యశామనం చేస్తాన వాళ్ళకు కూడా దీని మీద ఓపిక లేదు. ఏం ఓపిక ఉంది వాళ్ళకు? అదేవిధంగా 2వ అంశం కాలువ వెడల్పు. ఇక్కడ నిర్దేశించిన కాలువ సామర్థ్యం కంటే తక్కువ కాలువ సామర్థ్యంతో కట్టిన కాంట్రాక్టర్లు డబ్బులు వచ్చాయి, ఇంజనీర్లు బాగానే ఉన్నారు, ప్రమోషన్స్ వచ్చాయి, రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, పంట పొలాలకు నీళ్లు రావడం లేదు, ఆ కాలువలు తయారు కావడం. అక్కడేమో నిర్దేశించిన దానికంటే 200 సామర్థ్యంతో పోలవరం కుడి కాలువను కట్టుకొని ఉన్న టెంపరీ కాలంలో 20 దేశం 120 వస్తున్నాయి. మీరు ఊహించండి, ఇంకా డబుల్ సైజు కట్టిన దాంట్లో ఎన్ని నీళ్లు వస్తాయో. అంటే అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే ఆ నిర్మాణాన్ని జరుగుతున్నాయి అన్నది ఒక అంశం అక్కడ. అదేవిధంగానే మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశం అది దుమ్మగూడ నాగర్ సాటిల్ పంప్ ప్రాజెక్ట్ వస్తే మనకు దిగ్గజాలు వస్తాయి అనుకుంటే దాన్ని రాకుండా
పూర్వవరం జీవనాడని మాట్లాడిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఇక్కడ ప్రాజెక్టులన్నీ డిఫరెంట్ అయిపోయి ఉన్నాయి. మీకు చూస్తే అలగనూరు దగ్గర నుండి అలగనూరు రిజర్వాయర్ ఎప్పుడన్నా అటు పోయినప్పుడు చూడాలన్నా మీరు అలగనూరు రిజర్వాయర్. ఇది అలగనూరు రిజర్వాయర్ పరిస్థితి. కట్టలు తెగిపోయి 7 సంవత్సరాలు అయింది, ఒక చుక్క నీళ్ళు నిలబెట్టలేదు. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2015లో రిపేర్ చేస్తుంటే ₹1 కోటి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 కోట్లకు టెండర్ ఇచ్చి కాంట్రాక్టర్ 25 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత బిల్లు ఇవ్వకపోతే ఆయన ఆపేస్తే అది 32 కోట్లకు వచ్చింది. దానికి ఒక పైసా శాంక్షన్ చేయలేదు. ఆమె పాపం పాండ్యం ఎమ్మెల్యే గారు చాలా గట్టిగా దాని గురించి పోరాడుతున్నారు. దొరికిలాగా చేస్తే ఏమైనా తూతూ మంత్రంగా లాస్ట్ లో 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి దాన్ని ఒక 10 సంవత్సరాలు చేస్తారు రిపేర్ చేయడానికి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గోర్కల్ రిజర్వాయర్ గురించి మంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు అసెంబ్లీలో, మీరు విన్నారో లేదో. గోర్కల్ రిజర్వాయర్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పోతిరెడ్డిపాడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ఇది తెలుగుగంగ ప్రాజెక్టుకు పోతుంది. ఇది గోర్కల్ రిజర్వాయర్, ఇది ఎస్కేప్ ఛానల్, ఇది గోర్కల్ రిజర్వాయర్కి వస్తుంది. ఇక్కడ గోర్కల్ రిజర్వాయర్ ఉంటుంది. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, గోర్కల్ రిజర్వాయర్ నుండి నీళ్లు అవుకు రిజర్వాయర్కి పోతాయి, అవుకు నుండి గండికోటకు పోతాయి, గండికోట నుండి మాధవరం కూడా పోతుంది. ఆయన అసెంబ్లీలో చాలా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, జీవో నెంబర్ 365 తీసుకొచ్చేసి దీంట్లో నిర్మాణాలు పూర్తి చేయలేదు, 93 కోట్లు 92 కోట్లు ఖర్చు పెట్టాలి, ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది, కాబట్టి ఈ నిధులు ఇవ్వాల్సిందే, మేము ప్రతిపాదనలు పంపించాం, వస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత చేస్తామని అన్నాడు. ఈ మాట సార్ చెప్పాలి. జేఈ దగ్గర నుండి మినిస్టర్ దగ్గర నుండి ప్రతిపాదన పంపించాం, డబ్బులు వచ్చిందంటే చేస్తామన్నాడు. ఎవరు శాంక్షన్ చేసేది, ఎవరు డబ్బులు ఇచ్చేది, ఎవరు ఖర్చు పెట్టేది? ఈ మాట జేఈ గారు చెప్తారు, మినిస్టర్ గారు చెప్తారు. మా బుగ్గనారాయణ రెడ్డి కూడా అదే మాట చెప్తారు, ఇరిగేషన్ ప్రతిపాదనలు పంపించండి నేను చేస్తాను. మీరు కొట్లాడండి అనేవారు ఆయన, ఇంజనీరింగ్ ఆఫీసర్స్. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఎవరితో కొట్లాడాలి? ఇంజనీరింగ్ ఆఫీసర్స్ పై. అలవూరు గురించి మీరు వచ్చి కొట్లాడంటే నిధులు రాకపోతాయి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపరచడానికి చేసే కార్యక్రమాలు. ఒక ఓపెన్ లో అంటే ఏదో మీటింగ్ లో మాట్లాడమనుకున్నది కానీ పోయి పట్టుబట్టి అక్కడ చేయించుకునే పరిస్థితులు లేని వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ గోర్కల్ రిజర్వాయర్ మీదనే అవుకు రిజర్వాయర్ ఆధారపడింది, గండికోట ఆధారపడింది, మైలవరం ఆధారపడింది అని. ఇక్కడ మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ 22,000 క్యూసెక్కులు నీళ్లు వస్తాయి. ఈ కాలంలో కాల సామర్థ్యం బాగుంది. మన శ్రీశైలం నిండా ఉన్నప్పుడు 44,000 తీసుకుంటే ఇక్కడ 22,000 తీసుకుంటాం, ఇక్కడ 11,000 తీసుకుంటాం, ఇక్కడ 11,000 తీసుకుంటాం క్యూసెక్లో. కానీ ఈ సంవత్సరము 8,000 క్యూసెక్లు తీసుకున్నాం, 120 రోజులు వరద ఉన్నా కూడా. ఎందుకు 22,000 క్యూసెక్లు తీసుకుంటే ఇది తెగిపోతుందని భయం దీని నిర్మాణానికి. కానీ భగవంతుడు అదృష్టం కొద్ది 120 రోజులు ఇచ్చే కాబట్టి సన్నగా అయినా నీళ్ళు నింపుకోగలిగినాం, అన్నిటికీ నింపుకున్నాం. బట్ వచ్చే సంవత్సరం 120 రోజులు వరద ఉంటుందని గ్యారెంటీ ఉంది, 20 రోజులు గ్యారెంటీ ఉంటే దీన్ని సగాన్ని కూడా నింపుకోలేవు. సగాన్ని నింపుకోలేకపోతే గండికోటకు నీళ్ళు ఇవ్వలేవు, దీనికి ఇవ్వలేవు. అంటే అర్థమేంటి? 7,90,000 ఎకరాలు గోర్కల్ రిజర్వాయర్కు, మైలవరం కింద 75,000 ఎకరాలు, గండికోట కింద ఒక 33,000 ఎకరాలు, అంత కలిపితే దాదాపు ఒక 3 లక్షల ఎకరాలకు నీటికి ఇబ్బంది ఉంది. ఈ 100 కోట్లు ఖర్చు పెడితే ఈ 3 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. లేదా ఇక్కడ గండికోట దగ్గర ఒక 150 కోట్లు కాలువలకు, ఈ దీని దగ్గర ఒక 150 కోట్లు, అంటే ఒక 400 కోట్లు, 300 కోట్ల నుండి 400 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ఈ 300-400 కోట్లు ఎక్కువనా, 3 లక్షల ఎకరాల స్థిరీకరణ ఎక్కువ? గోర్కల్ రిపేర్ చేయించాలి. ఆయన మంత్రి గారు ఏం చెప్తారు, ప్రతిపాదన పంపిస్తున్నాం అంటాడు. జేఈ గారు అదే మాట చెప్తారు, మినిస్టర్ గారు అదే మాట చెప్తారు. నాకు అర్థం కాదా సార్? మీరు స్పందించాలి, మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చి మాట్లాడాలి. దీని మరణం ఏంటో నాకు. జేఈ గారు అదే చెప్తారు, అంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గనారాయణ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. ప్రతిపాదించేవాడు ఎవడు, శాంక్షన్ చేసేవాడు ఎవడు, పని చేసేవాడు ఎవడు, అర్థం కావాలా? కనుక ఇవన్నీ మనకు మభ్యపరిచే మాటలు మాట్లాడుతున్న సందర్భంలో అమరావతిలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రకారం వాళ్ళ ప్రకారం పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ఎక్కడో వరదలు వస్తుందని చెప్పి కొండవీటి వాగును బాగా వెడల్పు చేయండి, 2 రిజర్వాయర్లు కట్టండి, ఇంకో చోట ఇవి కట్టండి, వరదలు తీసుకుపోండి అని చెప్పి 1,500 కోట్లు ఖర్చు పెట్టడానికి అక్కడ డబ్బులు శాంక్షన్ చేశారు. మీరు చేసుకోండి, సంతోషం. మరి దీనికి కూడా చేయాలి కదా, ఇది 3 లక్షల ఎకరాలకు. దీనికి ఎందుకు తీసుకున్నారు డబ్బులు? దీనికి మాకు లోన్ వచ్చిందండి అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏదో బ్యాంక్స్ నుండి, ఏడీబీ బ్యాంక్ నుండి లేదా ఇంకో దాని నుండి లోన్స్ వచ్చి మేము అప్పు తెచ్చుకున్నాం. నేను నీళ్లు తాగాను రవీంద్ర గారు, నీళ్లు తాపించడానికి ప్రయత్నం చేస్తా. కనుక ఇక్కడ డబ్బులు అక్కడి నుండి వచ్చాయి, మా మార్కెట్ విలువ పెరుగుతుంది, మా భూమి అమ్ముకొని డబ్బులు కట్టుకుంటా ఉన్నారు. ఆ భూమికి విలువ ఎట్లా వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే వచ్చిందా,
అమరావతి అనేది ఒక గెరే తీసుకొని రాష్ట్రం పెట్టుకుంటే దానికి రాజధాని విలువ వచ్చిందా? దేనికి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాజధాని వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడంతా డబ్బులు ఖర్చు పెట్టకుండా దీన్నంతా శ్మశానంగా మారుస్తూ, ఈ ప్రాంతాన్నంతా శ్మశానంగా మారుస్తూ నీ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నందువల్ల దానికి విలువ వచ్చింది. మరి ఇది చెప్పొచ్చా నువ్వు? ఇక్కడ ఖర్చు పెట్టావా? సరే, ఇక్కడ ఆ డబ్బులు కాకపోతే ఈ ప్రాంతాన్ని కూడా సమాన అభివృద్ధి జరగడం కోసం కృష్ణా కమిటీలో ఉంది. ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సహా ఏదైనా వెనుకబడిన ప్రాంతం ఉందంటే రాయలసీమ స్పష్టంగా రాశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ 4 జిల్లాలు వెనుకబడ్డాయి, దీనికి సమాన అభివృద్ధి జరగడానికి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ నుంచి ఒక్క పైసా డబ్బులు రాలేదు. మరి ప్రత్యేక ప్యాకేజీ నుండి డబ్బులు సాధించుకు రాకుండా నీ అమరావతి రాజధానికి డబ్బులు ఎట్లా సాధించుకొచ్చుకుంటున్నావు? ఏం మర్మం ఏంటి దీంట్లో? ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు అడగడం లేదు? నిన్న అమిత్ షా గారు విశాఖపట్నం వచ్చినప్పుడు, మోడీ గారు వీళ్ళంతా వచ్చినప్పుడు, అమిత్ షా గారు అనుకుంటాను వచ్చిన రోజు, మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామన్నారు. ఎప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతికి డబ్బులు ఇచ్చినందుకు, పోలవరానికి డబ్బులు ఇచ్చినందుకు, విశాఖ రైల్వే జోన్ ఇచ్చినందుకు, విశాఖ స్టీల్కు డబ్బులు ఇచ్చినందుకు. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఊపిరి నుండి బయటపడినట్టేనా? ఈ ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ పుట్టుబడుతూ నీళ్లు రాకుండా ఉంటే ఇక్కడ ఊపిరి ఆడని పరిస్థితుల్లో దీని గురించి మాట్లాడడం లేదంటే మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ దృష్టిలో ఈ ప్రాంతమే లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ దృష్టిలో అంటే మన సంఘటితమైతే డెఫినెట్ గా మనం ఖచ్చితంగా మన వైపు చూడాల్సిన పరిస్థితి, వాళ్ళకి కల్పించే పరిస్థితి. మేము ఉపయోగపడిన 2 లక్షల మంది అనుకుంటున్నాం వల్ల నంద్యాలంతా కుదిరితే 5 లక్షల మంది అవుతాం. కనుక దానికోసం మీరు సిద్ధం అవ్వండి, ఆ రోజు కోసం ప్రచారం చేయండి. అమరావతి అంటే, ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం వాళ్ళు సిద్ధం అవుదామా? చెప్పొచ్చా? ఈరోజు కాలువలు మనకంటే ఎక్కువ సామర్థ్యంతో అక్కడ తీసుకుంటే అవసరం లేదు ఎందుకంటే తీసుకుంటున్నారు. మనకు పత్రం ఏమంటే హక్కులందరికీ పత్రాలు ఇచ్చుకుంటున్నారు. మనకు డబ్బులు ఏమంటే ఈరోజు రాష్ట్ర చట్టంలో ఉన్న నిధులు ఏమంటే ఆ నిధులు ఇవ్వకుండా అక్కడ వెంటిలేటర్ నుండి బయటపడుతున్నాం అని చెప్తున్నాం. అంటే ఈ సమాజం మనం మేల్కొనాలి. కనుక ఈ నేపథ్యంలో నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం. హన్నీ అని ఆమె ఒక తత్వవేత్త, ఆమె దాదాపు 1950 ఏళ్ళ 60 ఏళ్ళ కింద చనిపోయింది. ఆమె ఒక మాట, మంచి మాట చెప్పింది. నాకు అనుకునేవాడిని, ఈ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఎట్లా జీర్ణం చేసుకుంటారు వీళ్ళు అని, ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు వీళ్ళు, ఎట్లా నమ్ముతారు జనమని. హంద్రీ నివాకు నేనే డబ్బులు ఇచ్చారంటాడు ఒక మంత్రి, హంద్రీ నివాకు నేనే పూర్తి చేశారంటాడు ఇంకొక ఆయన, నేనే అంటాడు. వీళ్ళంతా డబ్బులు ఇచ్చి చేసింటే హంద్రీ నివాక్, జిఎన్ఎస్ఎస్, తెలుగు ఈరోజు పూర్తి అయింటారు కదా. ఎప్పుడైనా ఆలోచించావా? నేనే చేశానని వీళ్ళు ఎంత చెప్పుకుంటుంటే, ఈ నేపథ్యంలో ఇంత అబద్ధాలు ఎలా చెప్తున్నారు, మనల్ని ఎలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నాకు ఆ తత్వం అర్థం కాలేదు. కానీ ఈ హన్నీ అని ఆమె చెప్పింది అర్థమైన తర్వాత వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని రామకృష్ణను, రవీంద్ర గారు, లేదా ఇంకోరు శేషయ్య గారు, దయరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు అబద్ధాన్ని ఒప్పుకోవడం కోసం కాదు, వాళ్ళు ఈ అబద్ధాన్ని నమ్మడం కోసం కాదు, ప్రజల్లో ఒక అంటే ఏమి అర్థం కాదు, ఏది నిజమో ఏది అర్థం కాని ఒక పరిస్థితికి తీసుకురావడానికి, అంటే మన మానసిక స్థితిని దిగజార్చడానికి చేసే ప్రయత్నంలో వీళ్ళు రాజకీయ నాయకులు ఒక ఎత్తుగడగా చేస్తున్న నేపథ్యంలో ఆ ఎత్తుగడ తెలిసినప్పుడు మనం వివేకవంతమై ఈ విషయాలు ఛేదిస్తే తప్పకుండా వాళ్ళు నిలవేయడానికి అవకాశం వస్తుంది. నువ్వు ఎక్కడ చేసావయ్యా, నువ్వు చేశానంటున్నావు, చేస్తే ఏమిచ్చావు? ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన నిధులు తెలుగుగంగకు కానీ, గాలేరు నగర్ కానీ, అంతర్గత కానీ, వెలుగొండకు ఇచ్చే నిధులు అదే స్థాయిలో నిధులు కేటాయిస్తే 20 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తిగా. మరి 20 సంవత్సరాలు ఆ ప్రాజెక్టులు ఉంటాయా? ఒకవైపు కట్టుకుంటే ఒకవైపు తెగిపోతూ ఉంటాయి. కనుక మన చట్టబద్ధమైన హక్కులు ఉన్న ప్రాజెక్టులలో కూడా చివరిగా ఒకటే అంశం, చట్టబద్ధమైన హక్కులు అంటే నికర జలాలు. మనకు అష్యూర్డ్ వాటర్ ఉన్న దాంట్లో తెలుగు హై లెవెల్ కెనాల్కు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్కు 2,80,000 ఎకరాలు నీళ్లు పడవలసి ఉంటే 85,000 ఎకరాలు నీళ్లు పడుతుంది. ఎప్పుడు నీళ్లున్న సంవత్సరంలో, నీళ్లు బాగా ఉన్న సంవత్సరంలో. ఎక్కడున్నాం మళ్ళీ మనము? తుంగభద్ర నది మన దగ్గర నుండి వస్తుంది, కృష్ణాది కూడా మన దగ్గర నుండి వచ్చి కిందికి పోతుంది. పైన ఉన్న ప్రాంతంలో వాళ్ళు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు హ్యాపీగా నీళ్లు పట్టుకుంటున్నారు, నష్టపోయేవారు ఏపీ అని. ఆ తర్వాత రాయలసీమ హ్యాపీగా నీళ్లు పట్టుకోవాలా, 2,50,000 పడాలా. ఎల్ఎల్సీలో 1,51,000 ఎకరాలు నీళ్లు పాలంటే ఏ సంవత్సరం కూడా 45,000 ఎకరాలు కూడా నీళ్లు పాలి. మరి పైన మనకు నీళ్లు రాకుండా కిందికి ఎందుకు పోతున్నాయంటే ఇక్కడ నిర్మాణాలు ఏమీ జరగకుండా అడ్డుపడుతూ డబ్బులు శాంక్షన్ చేయకుండా ఈ నీళ్ళన్నీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఈ ప్రయత్నం అని అంటే మనం మళ్ళీ బచావత్ అవార్డులోకి పోవాలి.
మచ్చవత వార్డులో మనం అనుకున్నాం 75% డిపెండబిలిటీలో ఈ 75 సంవత్సరాలు తప్పకుండా నీళ్ళు వస్తాయి, నీళ్లు తక్కువ ఉంటాయి. చివరన్నది ఎవరు? కృష్ణా డెల్టా. వీళ్ళకు నీళ్ళు ఇబ్బంది రాకుండా, ఈ 20 సంవత్సరాలు నీళ్ళు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాయలసీమ వాళ్ళు ఈ 75 సంవత్సరాలు కూడా నీళ్లు వాడుకోకుండా చేయాలి. అంటే ఈ ప్రాజెక్టులు హెచ్ఎల్సీ వాడుకోకూడదు, ఎల్ఎల్సీ వాడుకోకూడదు, ఆ నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి. మరి నీళ్ళు వస్తే ఏమవుతాయి? ఈ 75 సంవత్సరాలు సముద్రంలోకి పోతాయి. ఈ 25 సంవత్సరాలు వీళ్ళు పూర్తిగా నీళ్ళు వాడుకుంటారు 100%. అంటే 100 ఏళ్ళలో ఎప్పుడూ నష్టం జరగకుండా వాళ్ళు వాడుకోవాలి. ఈ 75 సంవత్సరాల నీళ్లు సముద్రంలోకి పోయినా పర్వాలేదు, మాకు మాత్రం ఆ 25% లీనియర్స్ లో కూడా నీళ్లు పూర్తిగా రావాలి. 2015లో నంద్యాల పట్టణం ఎండిపోయింది, గుర్తుందో లేదు. అదే సంవత్సరమే మనం సిద్ధేశ్వరకు ఉద్యోగం చేశాం. ఆ సంవత్సరం ఈనాడులో ఒక ప్రకటన వచ్చింది. 100 ఏళ్లలో ఎప్పుడు మేము ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని కృష్ణా డెల్టా నుండి రైతాంగ స్టేట్మెంట్ ఇచ్చారు. 100 ఏళ్లలో ఖచ్చితంగా 25 సంవత్సరాలు అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన వాళ్ళు ఒక సంవత్సరం ఎదుర్కొన్నారంటే 75 సంవత్సరాలు మనకు రావాల్సిన నీళ్లు మనకు రాకుండా, మన ప్రాజెక్టు పూర్తి కాకుండా, నిధులు రాకుండా అడ్డుపడుతూ కిందకి తీసుకుపోతున్న వ్యవహారం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని నుండి బయటికి రావాలంటే ఈ అమ్మవార్షాల నుండి ఆ ఉద్యమం మొదలు కావాలి. అది చాలా చక్కని మాట చెప్పారు. ఇక్కడ మహిళలు ఇచ్చిన డబ్బులతో దీన్ని ఇంత పెద్ద నిర్మాణం చేసుకున్నాం. మహిళల తోడ్పాటుతో మనము రాయలసీమ భవిష్యత్తును నిర్మించుకునే దానికి ఈ అమ్మవారిశాల వేదిక కావాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఈ విషయాలు, ఈ 3-4 విషయాలు, మన కాలువలు తక్కువ సైజు కడతారు, వాళ్ళ కాలువలు ఎక్కువ కట్టుకుంటారు, మన హక్కులు దానికి పత్రాలు ఇవ్వరు, వాళ్ళ హక్కులు దానికి పత్రాలు ఇచ్చుకుంటారు, మనకు రావాల్సిన నీళ్లు 75 సంవత్సరాల్లో నీళ్లు వాడుకోకుండా చేసి 25 సంవత్సరాల లీన్ పీరియడ్ లో కూడా నీళ్లు వాడుకోవడానికి కావాల్సిన మార్గాలను వాళ్ళు ఎంచుకుంటున్న నేపథ్యంలో మనము చైతన్యవంతం కాకపోతే రాజకీయ నాయకులు చేస్తున్న అబద్ధమైన ప్రకటనతో మన మైండ్ ను నిస్తేజం చేస్తూ, మన మైండ్ పని చేయకుండా ఏది నిజమో ఏది వాస్తవమో అని, అవాస్తవం అని తెలుసుకోలేని పరిస్థితి క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో మన విజ్ఞానవంతం మనం ఏం లేదు, బ్రహ్మ విద్య కాదు. నీళ్ళు అనేది అందరికీ కావాల్సిందే, జీవకోటికి అంతా కావాల్సిందే, విద్యార్థులకు కావాల్సిందే, వైద్య కళాశాలకు కావాల్సిందే, విద్యాలయాలకు కావాల్సిందే, పరిశ్రమలకు కావాల్సిందే. పరిశ్రమలు లేకపోతే, పంటలు పండకపోతే వాణిజ్య వర్తకాలు కూడా లేని సందర్భంలో మనం చూసాం. సింధు నాగరికతలో బ్రహ్మాండమైన సింధు నాగరికత నీళ్లు లేకపోయేటప్పటికి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడ యుద్ధాలు జరగలేదు. ఆ చరిత్రలో చూస్తే ఒక కత్తి గారి యుద్ధానికి వాడుకున్న కత్తి ఒకటి కూడా దొరకలేదు. కేవలం నీళ్లు లేకపోవడం వల్ల ఆ నాగరికత వెళ్ళిపోయిన పరిస్థితిలో మనం కూడా వారికి ఎంతో దూరంలో లేము. అలాంటి పరిస్థితిని రివర్ట్ చేసుకోవాలనుకుంటే ఇది కేవలం రాయలసీమ సమాజం చేతిలో ఉంది, రాజకీయ నాయకుల చేతుల్లో లేదు, పత్రికల చేతుల్లో లేదు, సమాజం చేతిలో ఉంది. సమాజం స్పందిస్తే తప్పకుండా మన విజయం సాధిస్తాం. మన వైపు పాలకులు చూసే దిశగా మనం పోతాం. కాబట్టి మే 31వ తారీఖు జరిగే ఉద్యమానికి ఈ రోజు నుండి సంసిద్ధం అవ్వండి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్లో మన స్టిక్కర్స్ కూడా వస్తాయి. ప్రధానంగా ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్. మా కోరికలన్నీ ఇవన్నీ ఉన్నాయి, మావన్నీ విని నెరవేర్చండి. మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఫ్యూచర్ పెట్టారంటే అమరావతిలో వాళ్ళు భూమిని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకే ఉద్యోగాలంట. అన్ని పరిశ్రమలు వాళ్ళకే, అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకే అంటున్న నేపథ్యంలో ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు అని చెప్పి ఒక బుక్ రాశారు. బ్రిటిష్ కాలనైజేషన్ లో ఇండియా చాలా సంపన్న దేశంగా ఉంటుంది, చాలా ఆర్థికంగా సంపన్నంగా ఉన్న దాన్ని నిర్వీర్యం చేశారు. ఎందుకు? ఇక్కడ నుండి రా మెటీరియల్ అంతా కూడా లండన్ కు ఇంకో చోటుకు తీసుకుపోయి అక్కడ నుండి ఫినిష్ గూడ్స్ తీసుకొస్తూ మన చేనేత పరిశ్రమలు నాశనం చేశారు, మన ఇండస్ట్రీస్ అన్ని నాశనం చేస్తూ వాళ్ళు ఎకనామిక్ సెంటర్ గా ఎదిగారు. అంటే ఒక ఎకనామిక్ సెంటర్ గా ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చేశారంటే వాళ్ళు నివాసం ఉన్న ప్రాంతంలో వాళ్ళున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న రా మెటీరియల్ అన్ని తరలించారు. అందులో భాగంగానే మన నీటిని తరలిస్తున్నారు, మన మినరల్స్ తరలిస్తున్నారు, మన అటవీ సంపదను తరలిస్తున్నారు. అదేవిధంగా మనల్ని ఈ రోజు సోలార్ హబ్ అంటూ సోలార్ కేంద్రాలు ఎక్కడ చూసినా ఈ రోజు మీరేం భయపడద్దు, నా చెట్లు మంచడం లేదు అనుకుంటున్నారేమో, రాయలసీమ పొలాల నిండా పవర్స్ వెలుస్తాయి ఈ రోజు. మరి ఆ పవర్ నుండి ఎక్కడికి పోతాయి? ఇంత అవసరం ఉందా? ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ భూములకు విలువ లేకుండా చేస్తూ, ఈ ప్రాంతంలో టవర్స్ ఏర్పాటు చేస్తూ, రైతులకు అరాకొర డబ్బులు ఇస్తూ, టవర్స్ ఇస్తే మీ భూమి వాల్యూ పోయింది. ₹1 చేసే భూమి 8 లక్షల కోట్లు వాడలేదు టవర్ కింద. అలాంటి పరిస్థితి తీసుకొస్తూ ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం మాత్రం అమరావతిలో ఉండాలి, ప్రొడక్షన్ సెంటర్ మాత్రం ఇక్కడ ఉండాలి. మన భూమిలో తగ్గిపోతుంది. పవర్ మీరు విండ్ పవర్ ఎక్కడ పెడతారు అక్కడ మన గొర్రెల వాళ్ళు కానీ, సుగాలు కానీ, ఆవుల కానీ కూడా అక్కడికి పోలేని పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటే బ్రిటిష్ కాలనైజేషన్ పరిస్థితులు ఈరోజు వస్తున్నాయి. అన్ని కేంద్రాలు అంటే కృష్ణాది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాలి ఈరోజు.
శ్రీశైలం చాలా నర్వ్స్ అంటారు, ఇట్లాంటి చోట పెట్టకుండా దాన్ని కూడా అక్కడే పెట్టుకోవాలంటే ఉద్దేశం ఏంటంటే అన్ని పరిశ్రమలు, అన్ని టూరిజం డెవలప్మెంట్ కానీ, స్పోర్ట్స్ సెంటర్స్ కానీ, ఎడ్యుకేషన్ సెంటర్స్ కానీ అన్ని కార్యాలయాలు అక్కడ ఉంటే, ఎకనామిక్ సెంటర్ అక్కడ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ భూములకు విలువ వస్తాయి. వాళ్ళ భూములకు విలువ రావడం కోసం అని చెప్పి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి అని చెప్పి చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే శక్తి మాత్రం కేవలం రాయలసీమ సమాజానికే ఉంది. ఆ దిశగా మీరంతా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.